దేశంలో ప్రతిభావంతులకు కొదవే లేదు. నేటి సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరి టాలెంట్ ప్రజలు చూడగలుగుతున్నారు. ప్రతిరోజు ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విదేశీయుడికి ఓ వ్యక్తి మసాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అతడి స్టైల్ చూస్తుంటే తలపై తబలా వాయించినట్లే ఉంది. ప్రస్తుత బిజీ యుగంలో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం హెడ్ మసాజ్ చేయించుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చినప్పుడు చాలా మంది తలకు మసాజ్ చేయించుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓ విదేశీయుడు హెడ్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తలపై చాలా స్పీడ్గా మసాజ్ చేస్తున్నాడు. అతడి వేగాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారాంతాలు హెయిర్ కట్ చేయించుకునే సమయాల్లో ఎక్కువ మంది హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు తలనొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా రక్త ప్రసరణ మెరుగవ్వడంతో పాటు ఆందోళనను దూరం చేసుకోవచ్చు. ఏకాగ్రత రెట్టింపు అవుతుంది. దీంతో ఇటీవల కాలంలో ఎక్కువ మంది హెడ్ మసాజ్ పై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈ హెడ్ మసాజ్ ను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో సెలూన్ షాపుల్లోనూ హెడ్ మసాజ్ చేసేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇతర దేశాల నుంచి భారత్ వచ్చినప్పుడు హెడ్ మసాజ్ చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తబలా వాయించడం కంటే వేగంగా హెడ్ మసాజ్ చేయడం చూడొచ్చు. ఒక విదేశీయుడి తలపై 50 ఏళ్లకు పైబడిన ఓ వ్యక్తి మసాజ్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. చాలా సులువుగా ఎంతో వేగంగా మసాజ్ చేయడం చూడొచ్చు. అచ్చం తబలా వాయించడం వచ్చిన వ్యక్తిలా తలపై తబలా వాయిస్తున్నట్లుగా మసాజ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు తలపై మసాజ్ చేస్తూ మధ్యలో చెవుల దగ్గర మర్దన చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పటి నుంచి నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. వేలాది మంది వీక్షించడంతో పాటు వందలాది మంది ఈ వీడియోపై కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఆయన మసాజ్ చేసిన తీరు అద్భుతమని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, గతంలో తబలా ప్రాక్టీస్ చేసినట్లుగా ఉన్నారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇంత వేగంగా మసాజ్ చేసే వ్యక్తిని నేను చూడలేదంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ హెడ్ మసాజ్ వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.